హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ ఉన్న అఫీషియల్. మీ పిల్లలు కనుక ఏమీ తినకపోతే మామిడి పండుతో ఇలా అయితే హల్వా చేసి పెట్టండి, చాలా చక్కగా తింటారు. ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న మామిడి పళ్ళు కొద్దిగా పైన మందు వేస్తారు కదా, సో కాబట్టి ఇలా ఒక 10 నిమిషాలు నీళ్ళలో అయితే నానబెట్టండి. సో నానబెట్టాక స్టవ్ మీద ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి సో బెల్లం వేసి దాన్ని అయితే సో బెల్లం సిరప్ లాగా అయితే చేసుకోండి. అండ్ మ్యాంగోని మీరు మిక్సీ పడతారా లేకపోతే అండ్ అదే విధంగా ఇలా స్మాష్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. మ్యాంగో చక్కగా మెదిగిపోతుంది కాబట్టి నేనైతే స్మాష్ చేసుకున్నాను. ఇంకొక గిన్నెలోకి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 1.5 స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి చాలా బాగా టేస్ట్ ఇస్తుంది. సో ఇప్పటికే మీరైతే అలవాటు చేసి ఉండాలి నెయ్యి. అండ్ ఇందులోకి ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి అనమాట, గోధుమ పిండి మాత్రమే తీసుకోండి. సో ఇంకా మైదా ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అలవాటు చేయకూడదు. గోధుమ పిండితో ఈ హల్వా అనమాట. సో గోధుమ పిండి ఇలా చక్కగా నెయ్యి అంతా పట్టేసి సో మాడకుండా మీరైతే తీసుకోండి. సో ఈ గోధుమ పిండిలోకి సో కొద్దిగా వేయించాక స్మెల్ పోయాక ఇందులోకి ఇందాక మనం బెల్లం సిరప్ అయితే చేసుకున్నాం కదా, సో దాన్ని ఏదైనా వడపోసే దాంతో సో మీరైతే వడపోసి ఇందులోకి అయితే బెల్లం సిరప్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేశాక ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని సో దీని ప్లేస్ లో మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 1 ఇయర్ అబో అయితే మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, 1 ఇయర్ బిలో అయితే అవసరం లేదు. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. సో దీని రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసాక సో మనం ఇందాక స్మాష్ చేసుకున్నది లేకపోతే మీరు మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీ అయితే ఉంటది కదా, సో ఇందులోకి మీరైతే యాడ్ చేసుకోండి. సో బాగా చక్కగా గోధుమ పిండి స్మెల్ అనేది అయితే పోవాలి. మనం యాడ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ అండ్ అదే విధంగా గోధుమ పిండి అనేది చక్కగా రెండు అయితే కలిసిపోవాలి. సో స్మెల్ అనేది రాకోకుండా లైట్ గా మీరైతే లో ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే కలుపుతూ ఉండండి. సో జెల్లీ టైప్ లో అయితే అవుతూ ఉంటది, మరీ అంత జెల్లీ టైప్ అయితే రాదు కానీ సో మనకి ఈ విధంగా సో మనకి హల్వా అనేది రెడీ అవుతుంటది. సో ఇందులోకి ఇలాచి అనమాట, యాలకులు ఒక దంచి అయినా వేసుకోవచ్చు, పౌడర్ కూడా దొరుకుతుంది, సో అదైనా వేసుకోవచ్చు, స్మెల్ కోసం మంచిగా ఉంటది. ఇలా అయితే మనకి మ్యాంగో హల్వా అనేది అయితే రెడీ అయిపోతుంది. సో పిల్లలు అయితే చక్కగా తినగలుగుతారు. సో 1 ఇయర్ అబో పిల్లలైతే మీరు సో డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించుకొని కూడా వాడొచ్చు. ఇంకా ఇలాంటి బేబీ ఫుడ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.